ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మొగుడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా కనీసం స్టేషన్కి వెళ్ళి మొగుడు మొహం చూసిన పాపను పోలేదమ్మా మహా ఇల్లాలు. ఆవిడలాగే మీరు సంజయ్ బాబును పట్టించుకోకపోతే పాపం ఆ బాబు ఏమైపోతాడమ్మా? బాబు, మీ విషయంలో మీ కొడుకు చేసిన తప్పుకి మీకు అతని మీద కోపం ఉండొచ్చు, కానీ చేయని తప్పుకు అరెస్ట్ అయినందుకు అతని మీద జాలి కూడా ఉండాలి కదా బాబు. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, సంజయ్ బాబుని కాపాడండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది బాబు. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. శిథిల సౌధంలాగా వాడిపోయానులే, విధితో విధి లేక ఓడిపోయానులే. వేడి వేడి గాయాలు వెళ్ళమన్నాయిలే, తీపి జ్ఞాపకాలన్నీ ఆపుతున్నాయిలే. వెళ్ళలేక ఆగలేక వెల్లువయ్యానులే. నేటిలోన నిన్న పాటే పాడుకున్నానులే, పాటలోని శూన్య భావం పంచుకున్నానులే. ప్రేమనే నాటకాన పిచ్చి ప్రేక్షకుండిలే. చూసారా మామయ్య గారు, ఆవిడకి పెద్ద బావగారికి ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా బావగారిని కాపాడాలని రాములమ్మ ఎంతలా బతిమలాడుతుందో. ఆవిడే అంతలా బావగారి గురించి ఆలోచిస్తే మనం ఎంతలా ఆలోచించాలో ఆలోచించండి అత్తయ్య. చూడమ్మా, ఈ విషయంలో నేను బాధపడటం తప్ప ఏమీ చేయలేను. అవునత్తయ్య, మీరేం చేయలేరు. ఆ రోజు మీరు కార్ యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ కేసు తన మీద వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయిన సంజయ్ బావ గారి విషయంలో పాపం మీరేం చేయలేరు. ఆ రోజు చెల్లెలి పుట్టినరోజని ఆశీర్వదించడానికి వచ్చిన సంజయ్ బావ గారిని అవమానించి పంపించడం తప్ప మీరేం చేయలేరు. మావయ్య, బావగారి వల్ల మీకు కష్టం కలిగింది కాబట్టి ఇప్పుడు బావగారికి కష్టం వచ్చినా మీకు సంబంధం లేదు అనుకుని మీరు కూడా ఏం చేయలేరు కదా. వద్దు మావయ్య, మీరేం చేయొద్దు. చెయ్యని నేరానికి కటకటాల పాలవుతున్న కొడుకు విషయంలో మీరేం చేయొద్దు. కానీ నేనేమి చేయకుండా చూస్తూ ఊరుకోను. ఈ ఇంటి మనిషికి అన్యాయంగా శిక్ష పడుతుంటే ఈ ఇంటి పెద్దలుగా మీరు చూస్తూ ఊరుకున్నా ఈ ఇంటి కోడలిగా నేను మాత్రం చూస్తూ ఊరుకోను. నా వంతు ప్రయత్నం నేను చేసి నా మెట్టినింటి పరువు నేను నిలబెట్టుకుంటాను. ఆగమ్మా.
తల్లిదండ్రుల విషయంలో పిల్లలు తప్పు చేయొచ్చు, కానీ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ తప్పు చేయరు. ఆల్రెడీ నేను లాయర్తో మాట్లాడాను. కాసేపట్లో నేను లాయర్ వెళ్ళి సంజయ్ని కలవబోతున్నాం. మీ పేరు? నా పేరు సంజయ్ సార్. ఏం చేస్తుంటారు? తేజ ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి ఎండీని. మీ కంపెనీ ప్రొడక్షన్ స్టోర్లో ఉన్న ప్రొహిబిటెడ్ డ్రగ్స్ని నార్కోటిక్ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఎంతకాలం నుంచి ఆ ప్రొహిబిటెడ్ డ్రగ్స్ని మీ కంపెనీ ప్రొడక్షన్ చేస్తుంది? ఎవరెవరికి మీరు సప్లై చేస్తున్నారు? మీరు ఇలా సైలెంట్గా ఉంటే ఇన్నోసెంట్ అనుకుని వదిలేస్తామనుకుంటున్నారేమో. ఆ సైలెన్స్ని యాక్సెప్టెన్స్ కింద తీసుకుంటాం. మర్యాదగా నోరు విప్పి అడిగిన వాటికి ఆన్సర్స్ చెప్పండి. ఏం చెప్పమంటారు సార్? నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఆ మినిస్టర్ గారు చెప్పినట్లు ప్లాంట్గా నన్ను జైలుకి పంపించాలనుకున్నప్పుడు ఈ ఇంట్రాగేషన్లు, ఇన్వెస్టిగేషన్లు ఎందుకు సార్? టైం వేస్ట్. మీకు కావాల్సిన సమాధానాలు రాసుకొని మీరు చెయ్యాలనుకుంది చెయ్యండి. ఓకే, మీరు ఇన్వెస్టిగేషన్కి ఏమాత్రం సహకరించడం లేదు, సో మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాం. హలో ఎస్ఐ గారు, నమస్తే. హాయ్ సార్, ఈయన సంజయ్ గారి ఫాదర్. హలో సార్. నమస్తే సార్. మీ అబ్బాయి ఏసీపీ తరుణ్ మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. ఒక కొడుకు పోలీసులకి ఇన్స్పిరేషన్గా మారితే ఇంకో కొడుకు పోలీస్ స్టేషన్లో ఖైదీలా ఉన్నాడు. సంజయ్ గారి కేసుని నేను టేకప్ చేశాను. ఒకసారి ఆయన కలవాలి. అదిగో ఆ సెల్లో ఉన్నారు, వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ సార్. సంజయ్, ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి విశేషాలు? నా అన్న, అన్నయ్య, వదిన అందరూ బాగున్నారా? మేం బానే ఉన్నామే. పాపం మీ అత్తగారింటి పరిస్థితి బాగున్నట్లేదు. మీ బావగారు అరెస్టు గురించి టీవీలో చూసేమే. పాపం మీ అత్తగారు, మావగారు ఎంత బాధపడుతున్నారో ఏంటో. వియ్యాల వారం కదా, వెళ్లి పలకరించి పరామర్శించి రావడం మర్యాదే. రేపు ఉదయం వెళ్ళి అత్తయ్య గారు వాళ్ళని పలకరించొద్దాం. హలో ఆంటీ, బాగున్నారా? మేం బానే ఉన్నాం కానీ నువ్వేంటిక్కడున్నావు? చెప్పక్క, నేనిక్కడ ఎందుకున్నానో ఆంటీకి చెప్పు. ఏం లేదమ్మా, వాళ్ళ ఆయన దుబాయ్ వెళ్లారు.
ఆయన వచ్చేదాకా ఒంటరిగా ఉండాలంటే భయం కదా, అందుకని ఇక్కడ దించి వెళ్లారు. మీ ఆయన దుబాయ్ వెళితే నువ్వెందుకు ఇక్కడ ఉండడం అమ్మా? మీ అత్తగారింట్లో ఉండొచ్చు కదా. అంటే మా ఆయన వాళ్ళ ఆయన ఒకటే కదా ఆంటీ, ఒకటే కదా ఆంటీ, ఒకటే కదా ఆంటీ. ఏంటి మా అల్లుడు మీ ఆయన ఒకటేంటి? అంటే మా ఆయన మెంటాలిటీ వీళ్ళ ఆయన మెంటాలిటీ ఒకటే, ఇద్దరూ ఒకే రకంగా ఆలోచిస్తారు. అంటే మా ఆయన కూడా వీళ్ళ ఆయనకి లాగానే వాళ్ళ పేరెంట్స్ తో అభిప్రాయ భేదాలు వచ్చి బయటకొచ్చేశాడు. అలా వీళ్ళ ఆయనలా మా ఆయన కూడా వాళ్ళతో గొడవపడి బయటకొచ్చినప్పుడు నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టలేడు కదా, అందుకే వీళ్ళ ఆయన ఇంట్లో పెట్టాడు. ఐ మీన్ వీళ్ళ ఇంట్లో పెట్టాడు, అంతే కదక్కా? అంతే. ఉషా అక్క మాత్రం నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఎంత ప్రేమగా చూసుకున్నా నువ్వెక్కువ కాలం ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. తొందరగా మీ ఆయన్నొచ్చి నిన్ను తీసుకెళ్ళమని చెప్పమ్మా, అది నీకు వీళ్ళకి మంచిది. అది మన చేతుల్లో ఉండదాంటీ, నన్నిక్కడుంచిన మా ఆయన చేతుల్లో ఉంటుంది. నన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చిన వీళ్ళాయన చేతుల్లో ఉంటుంది. నేను ఉషాక్క ఏమీ చెయ్యలేం కదక్క. అదంతా వదిలేయమ్మా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, భోజనం వడ్డిస్తాను. మా అమ్మ ఇక్కడి నుంచి వెళ్లేంత వరకు కొంచెం నీ ఓవర్ యాక్షన్ తగ్గించు. ఓవర్ యాక్షన్ తగ్గించడం కాదే, యాక్షన్ వోల్టేజ్ పెంచుతాను చూడు. కరెక్ట్ కాదురా, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంట్రాగేషన్కి సహకరించకుండా బెయిల్ పేపర్ల మీద సంతకాలు పెట్టకుండా ఉండడం అసలు కరెక్ట్ కాదు. రేపు నిన్ను కోర్టుకు తీసుకువెళ్తే జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. పరిస్థితి చేదాటిపోతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు చెప్పు. నేను డ్యూటీలో లేకపోయినా నా హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నీకు స్టేషన్ బెయిల్ తీసుకుని వస్తాను. ఆ తర్వాత నిన్ను నిర్దోషి అని నిరూపిస్తాను. ఇంకా నువ్విలా మౌనంగా ఉన్నావంటే నిన్ను జైలుకి పంపించాలి అనుకుంటున్న మేఘనకి వాళ్ళ నాన్నకి ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. జీవితంలో నువ్వు చాలా నష్టపోతావు. జీవితాన్నే నష్టపోతావు. ఏంట్రా నష్టపోయేది? ఏం నష్టపోతాను? అమ్మా నాన్నల్ని తోడబుట్టిన వాళ్ళని ఎప్పుడో నష్టపోయాను. వాళ్ళతో కలిసి ఉండే అదృష్టాన్ని, వాళ్ళ ప్రేమని పొందే అదృష్టాన్ని ఎప్పుడో నష్టపోయాను. ఇంకా నష్టపోవడానికి ఏముందిరా నా దగ్గర? నా ప్రాణం తప్ప. అది ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అర్థం లేకుండా మాట్లాడుకు. ఎప్పుడో జరిగిన దాన్ని తలుచుకుంటూ ఇప్పుడు ఇలా మూర్ఖంగా ప్రవర్తించకూడదు. నువ్వు చేసిన తప్పులకి అమ్మ నాన్న నిన్నెప్పుడో క్షమించారు కదరా. ఆ క్షమాపణ, ఆ మంచితనం, ఆ గొప్పతనం అవేరా నాకు పెద్ద శిక్షలు. అవి అందుకునే అర్హత, అదృష్టం నాకు లేవు కాబట్టే అవే నాకు పెద్ద శిక్షలు. మీతో కలిసి ఉండే అర్హత లేని వాడికి ఆత్మీయత పంచకూడదు. కుటుంబ పరంగా చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సిన వాణ్ణి
రక్షించాలని చూడకూడదు. అసలు నా మొహం కూడా మీరు చూడకూడదురా. ఏమిటో ఈ అలజడి నా పోరా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది 100 బాధలే కలిసి పెట్టిన నొప్పిరో, గాయమై మండుతోంది మనసునా, ఇది మారుతుందని ఆశతోనే బతకనా. ఎంత ప్రేమగా చూసుకున్నా నువ్వెక్కువ కాలం ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. తొందరగా మీ ఆయన్నొచ్చి నిన్ను తీసుకెళ్ళమని చెప్పమ్మా. అది నీకు వీళ్ళకి మంచిది. ఆవిడ నా గురించి అలా మాట్లాడినందుకు ఈ ఇంట్లో నా పవర్ ఏంటో ఆవిడికి తెలిసేలా చెయ్యాలి. చేస్తాను. ఆవిడ వెళ్లేలోపు నా పవర్ ఏంటో తెలిసేలా చేస్తాను. ఆవిడింకా నిద్రపోలేదు కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆట ఆడుకోవచ్చా. వదిన గారు, వదిన గారు, వదిన గారు, బావున్నారా వదినా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను. అదేంటొదినా అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? జరిగిన దారుణం తెలిసినా నాది బండగుండె కాబట్టి నేనింకా బానే ఉన్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. మీరు మీ అబ్బాయి గారు చేస్తున్న పనులు నాకు అర్థం కావట్లేదు అన్నయ్య గారు. ఏ అబ్బాయి గురించి వదినా మీరు చెప్పేది? ఇంకే అబ్బాయి, మీ చిన్న అబ్బాయి గురించి. మీ పెద్ద అబ్బాయి అరెస్ట్ అయ్యాడని తెలిసి పరామర్శించడానికి వచ్చాను. తీరా వచ్చాక తెలిసింది నా కూతురి కాపురం నాశనం అయిపోయిందని. నా మొగుడు శ్రీరామచంద్రుడని చెప్పుకుంటూ తెగ మురిసిపోయేది నా కూతురు. అలాంటి శ్రీరామచంద్రుడే నా కూతురికి సవతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. జరిగింది మీకు ఉష చెప్పలేదేమో వదినా. తనంతటి తనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. పెట్టుకుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇది మీ కూతురు చేస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? మీ కూతురు అల్లుడితో పాటు మీ కూతురు సవతి కూడా కలిసి ఒకే ఇంట్లో ఉంటుంటే మీరిద్దరూ సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఊరుకుంటారా? అది తప్పు. ఆ పిల్లని వెంటనే పంపించేయని మీ కూతురికి చెప్తారు కదా. తప్పు చేసిన మీ అల్లుడి చెంప పగలగొట్టి బుద్ధి చెప్తారు కదా. మరలా నా కూతురు విషయంలో మీ కొడుకు విషయంలో ఎందుకు చేయలేదు?
అలా చేయకపోగా జరిగిన దారుణాన్ని మాకు చెప్పకుండా దాస్తారా? ఆ రోజు నా కూతురికి పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పగానే వెంటనే మీ కోడల చేత ఫోన్ చేయించి నాకు చెప్పించారు కదా, మరి ఈ విషయం ఎందుకు చెప్పించలేదు? అప్పుడు లోపం నా కూతురులో ఉంది కాబట్టి చెప్పించారు. ఇప్పుడు తప్పు మీ కొడుకు వైపు ఉంది కాబట్టి తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉన్నారు, అంతేనా? మాట్లాడండి. మీ కొడుకు చేసిన నిర్వాకం గురించి ఏం మాట్లాడతారో మాట్లాడండి. చూడమ్మా, జరిగిన దానికి నువ్వెంత బాధపడుతున్నావో మేము అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాం. కిరణ్ చేసిన తప్పు వల్ల ఉషా పల్లవిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మా మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నాయో నీకు తెలియదమ్మా. మీరెన్ని గొడవలు పడితే ఏం లాభం అన్నయ్య గారు? దానివల్ల నా కూతురింట్లో ఉన్న సవతి వెళ్ళిపోతుందా? నా కూతురి కాపురం బాగుపడుతుందా? మీరు కూడా ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులనే విషయం మర్చిపోతున్నారు. ఉష కూడా మా కూతురులాంటిదే వదినా. ఉష కాపురాన్ని చక్కదిద్దే విషయంలో మీకంటే ఎక్కువ బాధ్యత మాకే ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీ మనస్తత్వాల్ని అర్థం చేసుకునేంత గొప్ప మనసు నాకు లేదమ్మా. నా కూతురికి జరిగిన అన్యాయాన్ని మాత్రమే అర్థం చేసుకోగలను. దానికి ఎలా న్యాయం చేయాలని మాత్రమే ఆలోచించగలను. అయినా నా కూతురి జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు. మీ అల్లుడు గారి కంపెనీలో నిషేధిత డ్రగ్స్ దొరికాయని అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీని మీద మీ స్పందనేంటి మినిస్టర్ గారు? నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక క్రిమినల్ విషయంలో ఎలా స్పందిస్తానో నా అల్లుడి విషయంలో కూడా అలాగే స్పందిస్తాను. ఆగండి సార్, బిజీగా ఉన్నారు. ఓ 5 minutes ఆగండి. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే ముందు ఆ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇలాంటి చీడ పురుగుల్ని ఏరివేయాలి. ఆ నేరం చేసింది నా అల్లుడే కాదు, నా కూతురైనా కూడా నేను ఇలాగే స్పందిస్తాను. నేను ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన రోజే బంధుప్రీతిని వదిలేశానన్న నిజం నా ప్రజలకి బాగా తెలుసు. చివరిగా మీరేం చెప్పదలుచుకున్నారు సార్? నేరం చేసిన వాడు ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా చట్టం ముందు చాలా చిన్నవాడని, చట్టం నుంచి తప్పించుకోలేడని చెప్తా. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరింత బిజీగా ఉండి కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, అలా అంటారేంటి? ఇది నా బాధ్యత. వస్తాం సార్. మంచిది, పదండి. సార్, మీకోసం తరుణ్ గారు వచ్చారు సార్. రమ్మను. ఓకే సార్. సార్ రమ్మంటున్నారు. వెల్కమ్ మిస్టర్ సస్పెండెడ్ ఏసీపీ, వెల్కమ్. ఏంటి ఇలా వచ్చావు? నీ సస్పెన్షన్ ఎత్తేయించమని అడగడానికి వచ్చావా? మీ ఎత్తులు పై ఎత్తులు తగ్గించుకోమని చెప్పడానికి వచ్చాను. హలో, ఏం మాట్లాడుతున్నావు? మీరు చేసిన ఘనకార్యం గురించి మాట్లాడుతున్నాను. చట్టం ముందు అందరూ సమానమేనని కెమెరాల ముందు ఇంటర్వ్యూలు ఇస్తూ కెమెరాలకి కనపడకుండా మీరేం చేస్తున్నారో మీకు తెలుసు కదా. నేనేం చేశాను? చెయ్యని నేరానికి అల్లుణ్ణి అరెస్ట్ చేయించారని నాకు తెలుసు. నా మీద కోపంతో నన్ను సస్పెండ్ చేయించారు, ఓకే. కానీ కూతురు మీద ప్రేమతో అల్లుణ్ణి కేసులో ఇరికించి అరెస్ట్ చేయించడం మంచిది కాదు. అలా చేయడం వల్ల తాత్కాలికంగా మీకు ఉపయోగం ఉంటుందేమో కానీ మీ కూతురి కాపురం మీద అది ఒక మచ్చలా మిగిలిపోతుంది. మీకున్న ఆస్తులు, అంతస్తులు, పదవులు, పవర్లు
మీ కూతురు కాపురం మీద పడ్డ మచ్చని చెరిపేయలేవని గుర్తుంచుకోండి. స్టాప్ ఇట్. నా కూతురు కాపురం మీద మచ్చ వేయాలని చూసింది మీ నాన్నే. కొడుకు కోడలు కాపురం గురించి ఆలోచించకుండా ఆస్తి కోసం ఆలోచించింది మీ నాన్నే. మా నాన్న ఏం చేశారు? ఏం చేశాడా? ఆస్తి కోసం నా కూతురికి లాయర్ నోటీస్ పంపించాడు. మా నాన్నగారు లాయర్ నోటీస్ పంపించడం ఏంటి? అబ్బాబాబాబాబా, ఏమీ తెలియనట్టు ఏం నాటకాలాడుతున్నావు? నాటకాలాడటం మీకు అలవాటేమో కానీ నాకు అలవాట్లేదు. నిజంగానే నాకు ఆ విషయం తెలీదు. తెలియకపోతే వెళ్ళి మీ నాన్నను అడుగు. కుటుంబాల గురించి, కాపురాల గురించి నీతులు చెప్పడం కాదు, ముందు వాటిని ఆచరించాలి. ఆస్తి గురించి కోడలికి లాయర్ నోటీస్ ఎందుకు ఇచ్చాడో మీ నాన్నతో మాట్లాడి తర్వాత వచ్చి నాతో మాట్లాడు. ఇక వెళ్ళు. ఉషక్క, అక్క, నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను నిన్న రేణు వాళ్ళ ఇంటికి వెళ్ళాను పెళ్లి విషయం మాట్లాడడానికి. వాళ్ళు ఒప్పుకోలేదక్క. నాకు తెలుసు ఒప్పుకోరని. నువ్వే ఎలాగోలా వాళ్ళని ఒప్పించాలక్క. చెప్పాను కదా, ఈ విషయంలో నేనేమి చేయలేను. కనీసం నేను చెప్పేదైనా వింటావా? మా ఇంట్లో నాకు వేరే పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తే జరిగేది నా పెళ్లి కాదు, నా చావక్క. నా పరిస్థితి రేణుకు అర్థమయ్యేలా చెప్దామంటే తను నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కసారి తనతో మాట్లాడిస్తావా అక్క? కనీసం ఈ హెల్ప్ అయినా చేయక్క, ప్లీజ్. చెప్పు దినా. సుహాస్ నా పక్కనే ఉన్నాడు. నీతో మాట్లాడాలంటున్నాడు. ఏం మాట్లాడతాడంట? పెళ్లి గురించే కదా. ఆ విషయం నిన్న మాట్లాడాం కదా, ఇంకా మాట్లాడడానికి ఏముంది? అంటే ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేనట్టుగా ఉంది. ఆ విషయం నీతో మాట్లాడాలని. అవునా? నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప సుహాస్కి వేరే మార్గమే లేదా? సరే, చేసుకుంటాను. నువ్వు చెప్పినట్టే నేను సుహాస్ని పెళ్లి చేసుకుంటాను. మరి నేను చెప్పినట్టు నువ్వు పల్లవిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తావా? చెప్పొద్దినా, పంపించేస్తావా? దానికి దీనికి సంబంధం ఏంటి రేణు? ఉంది, సంబంధం ఉంది. తన వల్లే కదా నా పెళ్లి ఆగిపోయింది. తనని ఇంట్లోంచి పంపించేసే, మా పెళ్లి జరిగిపోతుంది. రేణు, నేనెంత మొండివాణ్ణో ప్రేమ విషయంలో అంతకంటే ఎక్కువ మొండివాణ్ణి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే
చేసుకుంటానని వదిన చెప్పాను కదా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే వదిన ఏం చేయాలో కూడా వదిన చెప్పాను. మా వదిన ఆ పని చేస్తేనే నీకు నాకు పెళ్లి జరుగుతుంది. లేకపోతే ఈ జన్మలో జరగదు. హలో హలో రేణు, కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. హలో రేణు, దూరాలే అక్క రేణు ఏం చెప్పిందక్క? నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో. ఆటు పోటు గుండె మాటుల్లోనా ఏం చెప్పింది? ఏం చెప్పినా దానివల్ల ఉపయోగం లేదు. నీ చేతుల్లో ఉంది సారీ. చూపించి ఎదురేగి సాగాలిగా. అక్క రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు పోటు గుండె మాటుల్లోనా. పల్లవి, బాధపడక పల్లవి. మీ అత్తగారు మిమ్మల్ని అన్ని మాటలని వెళ్లారు కదా, బాధపడకుండా ఎలా ఉంటాను? జరిగింది పూర్తిగా తెలుసుకోకుండా, అల్లుడు అనే గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆవిడ నన్ను ఎన్ని మాటలన్నా భరించేదాన్ని, ఎంత అవమానించినా మీకోసం సహించేదాన్ని. కానీ నా కళ్ళ ముందే మిమ్మల్ని అన్నన్ని మాటలని అంత దారుణంగా అవమానిస్తుంటే భరించలేకపోయాను, సహించలేకపోయాను. అదే నాకు అమ్ముండుంటే, ఆవిడే ఇలా మాట్లాడుంటే మిమ్మల్ని అవమానించినందుకు ఇంట్లో నుంచి గెంటేసేదాన్ని. ఉషా అక్క అలా ఎందుకు చెయ్యలేకపోయిందో నాకు అర్థం కావట్లేదు. బహుశా అక్కకి మీ మీద కంటే వాళ్ళ అమ్మ మీదే ఎక్కువ ప్రేమ ఉందేమో. ఉషా అలాంటిది కాదు. నాకు తెలుసండి మీకు నేనంటే ప్రేమ ఎక్కువని. కానీ నా సంతోషం కోసం మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? ఏమండి, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు. నాన్న, జరిగిన దాని గురించో, నువ్వు చేస్తున్న తప్పుల గురించో నీతో మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు. అలా వచ్చేవాణ్ణి అయితే ఈ దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టిన మరుక్షణమే వచ్చేవాణ్ణి. నిన్ను తిట్టో కొట్టో నీ జీవితాన్ని దారిలో పెట్టేవాణ్ణి. కానీ అలా చేయటం కోసమైనా నీ మొహం చూడటం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పటి వరకు రాలేదు. కానీ ఇప్పుడు రాక తప్పలేదు. నీ వల్ల, నువ్వు చేసిన ఘనకార్యం వల్ల ఎంతమంది జీవితాలు తలకిందులయ్యాయో నీకు బాగా తెలుసు. పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనిది మీ అమ్మకి నాకు దూరం పెరిగింది.
నువ్వు చేసిన ఘనకార్యం వల్ల. తన భర్త శ్రీరామచంద్రుడు లాంటి వాడని మురిసిపోయిన ఉష ఇప్పుడు కుమిలిపోతోంది. నువ్వు చేసిన ఘనకార్యం వల్ల. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అదృష్టాన్ని పోగొట్టుకున్న రేణు కొన్నంత బాధని గుండెల్లో దాచుకుని గుండె పగిలేలా ఏడుస్తుంది. నువ్వు చేసిన ఘనకార్యం వల్ల. నాకు మీ అమ్మకి మధ్య ఉన్న దూరం తరగాలన్నా, నువ్వే ప్రపంచంలో బ్రతుకుతున్న నా కూతురు లాంటి నా కోడల బాధ తగ్గాలన్నా, పెళ్లి ఆగిపోయినందుకు తల్లడిల్లిపోతున్న నా కూతురు పెళ్లి కూతురిలా మారాలన్నా, ఈ మనిషిని ఇంట్లో నుంచి వెంటనే పంపించేయాలి. సారీ టు కీప్ యూ వెయిటింగ్ సుప్రియ. సర్జరీ పూర్తి అయ్యేసరికి లేట్ అయింది. నో ప్రాబ్లం డాక్టర్ ఉదయ్. ఈయనే ఏసీపీ తరుణ్ గారు. ఈయన గురించే మీకు చెప్పింది. హలో. హలో. స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నాను డాక్టర్ ఉదయ్. ప్రాబ్లం అంతా మీకు నేను ఫోన్లో చెప్పాను కదా. మీరు పల్లవి ఫోటో చూసి తనకు సంబంధించిన వివరాలు ఏమైనా గుర్తొస్తాయేమో చెప్పండి. ఓకే. ఎస్, ఈ అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేసింది నేనే. నేను చేసిన సర్జరీలో ది బెస్ట్ సర్జరీ అని ఆ రోజు అమ్మాయిని చూపిస్తూ నీకు చెప్పాను కదా, గుర్తుందా? ఎస్, గుర్తుంది. ఆ రోజు ఆ అమ్మాయి పక్కన ఎవరో ఇద్దరు వ్యక్తులున్నారు. వాళ్ళు ఆ అమ్మాయి పేరెంట్సే కదా? ఎస్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు పల్లవి ఫోటో చూపిస్తే గుర్తుపట్టారు కదా, అలాగే వాళ్ళ పేరెంట్స్ ఫోటో చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా? ట్రై చేస్తాను. ఒకసారి చూడండి. సారీ, గుర్తు రావట్లేదు. పల్లవి ఫోటో గుర్తుపట్టానంటే నేను సర్జరీ చేసిన పేషెంట్ కాబట్టి బాగా గుర్తుంది. తన పేరెంట్స్ ఫేస్ మాత్రం అంత గుర్తు రావట్లేదు. యాక్చువల్గా ఏదో యాక్సిడెంట్లో ఆ అమ్మాయి ఫేస్ డ్యామేజ్ అయిందని హాస్పిటల్కి తీసుకొచ్చినట్టు గుర్తు. అవునా? యాక్సిడెంట్ కేసు ఎప్పుడు జరిగింది? February 14th.
కరెక్ట్ గా డేట్ చెప్పేశారు. ఆ రోజే జరిగిందని మీకెలా గుర్తుంది? ఆ రోజు వ్యాలంటైన్స్ డే కదా, అందుకే గుర్తుంది. సార్, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్? పల్లవి కేసుకు సంబంధించి అంతకుమించి నాకేమీ గుర్తులేదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. కానీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కాల్ చేయండి. షూర్, తప్పకుండా. అమ్మయ్యా, స్వర్ణ మేడం వాళ్ళని డాక్టర్ గారు గుర్తుపట్టలేదు. ఏమైందమ్మా? ఉన్న పళ్ళంగా వచ్చావు, ఏమైనా జరిగిందా? ఏం జరిగిందో తెలుసుకోవడానికి వచ్చాను. అనుకోకుండా ఇందాక మావయ్య గారు మా ఇంటికొచ్చారు. నాతో ఏం మాట్లాడకుండా సీరియస్గా వెళ్ళిపోయారు. ఎందుకో మీకు తెలుసా? పల్లవిని ఇంట్లో నుంచి పంపించేయమని ఆయనకు చెప్పారంట. రేణు కూడా పల్లవిని పంపించేయమని నాకు చెప్పింది. సడన్ గా వాళ్ళు పల్లవిని పంపించేయమంటున్నారంటే ఏదో జరుగుంటుందని తెలుసుకుందామని వచ్చాను. తెలుసుకోవడానికి ఏముంది ఉషా, ఆవిడ గారిని పంపిస్తేనన్నా రేణు జీవితం బాగుపడుతుందని ఆశ. మీరేం మాట్లాడరేంటత్తయ్యా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అటు ఆయనకే ఏం చెప్పలేను, ఇటు నీకు ఏం చెప్పలేను. అసలు ఒక రకంగా తప్పు నాదేనేమో అనిపిస్తోంది. పల్లవి విషయం నాకు తెలియగానే మీ ఆయన్ని పిలిచి చీవాట్లు పెట్టి పల్లవి విషయం నీదాకా రాకుండా చేసుంటే బావుండేదేమో, కానీ చేయలేకపోయాను. నీ వల్ల తండ్రయ్యే అదృష్టం లేదే అన్న బాధ వాడికి తగ్గుతుందని, బిడ్డని కన్నాక ఆ బిడ్డని నీ చేతుల్లో పెట్టి పల్లవి వెళ్ళిపోతుందని వాడు చెప్పటంతో నేను ఆలోచనలో పడ్డాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. నేను ఆ ఆలోచనలో ఉండగానే విషయం మీ మావయ్య గారికి తెలిసిపోయింది. గొడవ జరిగిపోయింది. దాంతో కిరణ్ ఎంత బ్రతిమలాడినా కూడా నేను వాణ్ణి సపోర్ట్ చేయలేదు. అందుకని వాడు నిన్ను కన్విన్స్ చేశాడు. నువ్వు పల్లవిని ఇంటికి తీసుకొచ్చావు. నీకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవటం, పల్లవి బిడ్డనిచ్చి వెళ్ళిపోతానంటావు, వారసుడు లేని ఇంటికి వారసుడు వస్తున్నాడు అన్న ఆశ కలగటం, ఇవన్నీ నా నోరు నొక్కేశాయి. అందుకే ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలిగా ఉండిపోయాను. అలా అని నేనేదో వాణ్ణి సమర్థిస్తున్నానని అనుకోవద్దు. వాడు చేసిన తప్పుని భరిస్తున్నాను. 9 నెలల పాటు వాణ్ణి కడుపులో మోసినట్టు వాడి వల్ల కలిగిన బాధని జీవితాంతం మోయటానికి సిద్ధపడి భరిస్తున్నాను. నేను కూడా అంతే అత్తయ్య, జరిగిన తప్పుని భరిస్తున్నాను. తండ్రి అవుతున్నందుకు ఆయన మొహంలో కనబడుతున్న సంతోషం కోసం భరిస్తున్నాను. వారసుడు లేని మీ ఇంటికి వారసుడు వస్తున్నాడన్న సంతోషం కోసం భరిస్తున్నాను. వెనక ముందు ఎవరూ లేని పల్లవి బాధ్యత తీసుకోవడం నా బాధ్యత అనుకుని భరిస్తున్నాను. భరించడానికి కూడా ఒక హద్దుంటుంది. భర్త ఇటువంటి తప్పులు చేస్తే ఏ భార్య అయినా ఇలా భరిస్తుందా? ఆయన తప్పు చేయలేదక్కా, ఆయన వల్ల తప్పు జరిగింది అంతే. తప్పు చేయడానికి ఆయన వల్ల తప్పు జరగడానికి తేడా ఏంటి? ఏదైనా తప్పే కదా. తెలిసి చేస్తే ఆయనే తప్పు చేసినట్టు, తెలియకుండా జరిగితే ఆయన వల్ల తప్పు జరిగినట్టు.
జరిగిన తప్పు వల్ల మన కుటుంబానికి మంచి జరుగుతుంది కాబట్టి భరిస్తున్నాను. భరిస్తున్నది నువ్వు మీ అత్తగారు మాత్రమే కాదమ్మా, ఇంటిల్లి పాది భరిస్తున్నావు. తప్పు జరుగుతోంది. కాలం ఎవ్వరినీ క్షమించదు. ముందు చూపు లేకుండా నడిచినా, వెనుకడుగు వేయటం మొదలుపెట్టినా భవిష్యత్తు భయంకరంగా మారుతుంది. ఏంటి స్వామి మీరనేది? జరగబోయే కీడు గురించి చెప్తున్నాను. కొంత స్వయంకృతం, మరికొంత విధిలిఖితం. ఒక అపచారాన్ని అతి మంచితనంతో అంగీకరిస్తే అది గ్రహచారంగా మారుతుంది, జీవితాన్ని ప్రమాదంలోకి నెడుతుంది. స్వామి మీరేం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ మీ మాటల్ని బట్టి ఏదో జరగరాంది జరుగుతుంది అని తెలుస్తోంది. నువ్వు ఎవరినో సంతోష పెట్టడానికి నీ మాంగళ్యాన్ని పణంగా పెట్టావు. అందుకే మాంగళ్య బలం తగ్గిపోతోంది. ఆ మాంగళ్యం నీకు దూరం కాబోతోంది. జాగ్రత్త, పడిపోతావు. మీరు పట్టుకున్నారు కదండి, ఎందుకు పడిపోతాను? ఆలి అని పిలిపించుకునే భాగ్యం, తాళి అనే సౌభాగ్యం కనుమరుగు కాబోతున్నాయి. అంటే ఏంటి స్వామి? ఆయనకేమైనా ప్రమాదం ముంచుకొస్తుందా? ఇప్పటికే ప్రమాద గంటిక మోగింది. నువ్వు కాలు జారితే తప్పలేదు, నేను చెయ్యి జారితే తప్ప అంది. ఏంటి ఉషా ఇది? ఎందుకు తన గురించి అంత చీప్ గా మాట్లాడుతున్నావు? అది కాదండి, అసలు ఏం జరిగింది? తనని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. ప్రకృతి తన ధర్మంతో నిర్వర్తించబోతోంది. కాలనాగు కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. డెలివరీ అయ్యాక నేను బిడ్డనిచ్చేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా కిరణ్?
డెలివరీ అయ్యేలోపు ఉషనే ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఏం జరిగినా అంగీకరించటానికి సిద్ధంగా ఉండు. హర హర మహాదేవ్, శంభో శంకర. ఆ మాంగళ్యం నీకు దూరం కాబోతోంది. మాట్లాడవేంటి? ఎందుకలా పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టావు? చచ్చిపోతానని బెదిరిస్తే వచ్చి కలుస్తాననుకున్నావా? నేనొచ్చింది నీ బెదిరింపులకి భయపడి కాదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టి నన్ను కలవడానికి ట్రై చేయొద్దని వార్నింగ్ ఇవ్వడానికి. మళ్ళీ మనం కలిసే ఛాన్స్ లేదు రేణు. నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. పోయే ముందు ఆఖరిసారిగా కలుద్దామని. పోయే ముందు అనకూడదు, వెళ్లే ముందు అనాలి. ఏదేమైనా ప్రస్తుతానికి మన ఇద్దరి మధ్య ఆఖరి చూపే కదా. ప్రస్తుతానికి మన పెళ్లికి అడ్డంకులు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ తొందరలోనే తొలగిపోతాయి. పవిత్రమైన ఈ కాశీ తాడుని నేను కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇది నీ చేతికి రక్షగా కడతాను. మన ప్రేమని కాశీ విశ్వేశ్వరుడే రక్షిస్తాడని నమ్మకం నాకుంది. ఓ గాలికేమో ఊపిరిచ్చి, ఆశలకు ఆయువు ఇచ్చి, మరణాన్ని మనసారా ప్రేమించి, మౌనానికి మాటలు ఇచ్చి, చీకటికి చూపులు ఇచ్చి, ప్రేమ కొరకు ప్రేమగా జన్మించి, కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చితి మంట. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామంది జంట. ప్రస్తుతానికి నీ చేతికి కాశీతాడు కట్టాను. ఆ దేవుడి దయతో తొందరలో నీ మెడలో పసుపు తాడు కడతాను. ఓ మలుపులుంటాయని తెలుసు, ముగింపుంటుందని తెలుసు, ముగింపుతో మొదలయ్యే ఈ కథ ఎవరికి తెలుసు? బ్రతుకు ఉంటుందని తెలుసు, చావు ఉంటుందని తెలుసు, చావులో బ్రతకడమన్నది ప్రేమికులకే తెలుసు.